హలో ఫ్రెండ్స్, బుజ్జిగడ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ డిష్ చికెన్ పకోడీ. ఇది ఎలా చేసుకోవాలో మా స్టైల్లో స్పైసీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కమాన్. ఓకే, కిలో చికెన్. ఇది కిలో చికెన్ పీసులు సైజు పెద్దగా ఉన్నాయి కనుక ఒక్కో పీస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. పెద్ద పీసులని చిన్నగా కట్ చేసుకుందాం. చికెన్ పకోడీకి బాగుంటాయి, టేస్ట్గా మసాలా అన్నీ మంచిగా పడతాయి. చిన్న పీసులు అయితే కొద్దిగా సైజు కొన్నిటిలో పెద్ద పెద్ద పీసులు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఓకే, మసాలా పట్టాలి కదా, మరి పీస్కి మసాలా పడితేనే కదా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, అందుకే చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటున్నాం. ఈ కట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసి, 1 స్పూను పసుపు వేసుకొని ఈ చికెన్ నీస్ స్మెల్ రాకుండా 1/2 స్పూను పసుపు వేసుకొని దీన్ని శుభ్రంగా వాటర్లో మనం కడుక్కున్నామంటే నీసు వాసన రాకుండా మంచిగా బాగుంటుంది. ఓకేనా, చికెన్ని ఇలాగ పసుపు వేసుకున్నాం కదా, శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఫ్రెష్గా బాగుంటుంది అన్నమాట. చికెన్ ఫ్రెష్గా కడిగేసుకున్నాం కదా, కడిగిన తర్వాత దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ వేయాలో చూపిస్తాను రండి. కమన్. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 3, 1 ఆనియన్స్, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, నిమ్మకాయ. ఇది అల్లం కోసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలు నైస్గా. నైస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద రావాలన్నమాట. అంటే మన పంటి తగిలినట్టుగా ఉండాలి. జింజర్ చిన్న చిన్న ముక్కలు నైస్గా. ఆనియన్స్ కూడా ఇలా నైస్గా చిన్న చిన్నవి కోసుకోవాలి. ఇలాగ నైస్గా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. మిర్చి కూడా చీల్చుకొని ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఇవి కూడా చిన్న చిన్న నైస్గా, ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద. చికెన్ పకోడీ తింటుంటే మన పంటి కింద మిర్చి పడినట్టు ఉండకూడదు, జస్ట్ స్పైసీ రావాలి. కానీ చిన్న చిన్న ముక్కలు అన్నమాట, బాగా నైస్గా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా నైస్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా నైస్గా కట్ చేసుకోవాలి. ఆకుల కింద వేయకుండా చక్కగా చిన్నగా కట్ చేసుకుంటే ఈ టేస్ట్ చాలా మనకు అక్కడక్కడ కరివేపాకు తగలడం, అక్కడక్కడ జింజర్, అక్కడక్కడ చిల్లీస్, అక్కడక్కడ గార్లిక్ తగులుతూ ఉంటాయి మాట తింటుంటాయి చికెన్. కొత్తిమీర కూడా అలాగే సేమ్ నైస్గా కట్ చేసుకుని ఇప్పుడు చికెన్ కడిగేసుకుని ఫ్రెష్గా పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ వేయాలో చూపిస్తాను రండి. ఇందాక కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, నైస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే అల్లం, జింజర్ నైస్గా కట్ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కల కింద, ఇది వేసుకోవాలి. ఆనియన్స్ నైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మిర్చి కట్ చేసుకున్నాం కదా, ఈ మిర్చి కూడా వేసుకుందాం. అలాగే ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేద్దాం.
చాలా మంచి టేస్ట్గా ఉంటాయండి. అన్నీ నైస్ కట్ చేసేసుకుంటాం. అలాగే కరివేపాకు నైస్గా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలతో, ఇవి కూడా వేసుకుందాం. దీంట్లో ఒక ఎగ్ కూడా వేయాలండి. కోటింగ్ చికెన్ కోటింగ్ మసాలా విడిచిపెట్టకుండా కోటింగ్ అలా పట్టుకుని ఉంటుంది అన్నమాట. దీంట్లో ఒక గుడ్డు వేసుకుందాం. అలాగే ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకుందాం దీంట్లో. స్టార్ట్. ఓకే, జస్ట్ నా మగం చూపించాం సార్. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, అనాస పువ్వు పొడి. చికెన్ పకోడీకి మెయిన్ అండి ఇది అనాస పువ్వు పొడి. ఇది రోడ్డు మీద చికెన్ పకోడీ ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, దీనివల్లనే వస్తుంది. అనాస పువ్వు పొడి చక్కగా మిక్సీ కొట్టుకుని ఇది ఆ చికెన్లో కలుపుతుంటే మంచి ఫ్లేవర్ అన్నమాట. ఫ్రై చేసినప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, మైదా మసాలాలను మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకుందాం. 1 స్పూను మైదా వేసుకుందాం. 1 స్పూను శనగ. ఓకే, బాగా కలుపుకుందాం. మసాలా బాగా పట్టిలాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొద్దిగా స్పైసీ కావాలంటే కొంచెం కారం పెంచుకుందాం. కొంచెం స్పైసీగా కావాలి కదా మనకు. స్పైసీ అంటే బాగా ఇష్టపడతాం కదా పిల్లలు, కొంచెం స్పైసీ పెంచుకుందాం. మసాలా వేసి అన్నీ కలుపుకున్నాం కదా. 1 స్పూను ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి. మంచిగా కలిపేసేలాగా 1 అరగంట మసాలా పట్టిలాగా ముక్కలకి చక్కగా మ్యాగ్నేట్ చేసుకుని, ఇది మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఆయిల్ కలర్ రెడీ చేసుకుందాం. ఓకే, ఆయిల్ కలర్ ఇచ్చుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కినాక చికెన్ పకోడీ వేసుకుందాం. చికెన్ పకోడీ ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, చికెన్ వేసుకుందాం. చక్కగా మసాలా పట్టింది కదా, 1/2 అవర్ పక్కన పెట్టాం. చక్కగా మసాలా పట్టింది. చక్కగా ఆయిల్ ఇలా సిమ్లో పెట్టుకుని పీసుని జాయిగా బాయిల్ అవ్వనివ్వాలి, ఆయిల్లోనూ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మనం బాగా ఎక్కువ సౌండ్ పెట్టేసి బాగా వేడి మీద వేసినా లోన పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే మనం చక్కగా కలర్ మారకుండా సిమ్లో పెట్టుకుని మంచిగా అలా వేసుకోవాలి. ఓకేనా, చూసారా చికెన్ మంచి కలర్ వస్తుంది. అదే ఫుల్ సౌండ్ పెట్టి మంట ఎక్కువ పెట్టి చేసామనుకో బ్లాక్ కలర్ వచ్చేద్దాం, లోన్ చికెన్ ఉడకదన్నమాట. సో ఎప్పుడైనా సరే మీడియంగా మంట పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోన్ కూడా బాయిల్ అవుతుంది చక్కగా, చికెన్ బాగుంటుంది. చికెన్ ఫ్రై అయిపోయింది. ఎక్కువ టైం ఫ్రై చేస్తే బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఈ టైంలోనే చక్కగా మంచి కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. చక్కగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది మనకి. పిల్లలు స్పైసీగా మంచిగా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా రెడీ చేసుకున్న చికెన్ పకోడీ చాలా బాగా వచ్చింది. ఇది ఎలాగుందో మనం టేస్ట్ చూద్దామా? ఒకసారి చూడండి. ఇంత చక్కగా
మనం ఫ్రై చేసుకుని డిష్లో ఇలాగ డెకరేట్ చేసుకుని నీట్గా పిల్లలకి అలాగ కంటికి కనిపించే అందంగా కనిపిస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు బాగా. ఓకేనా, ఒక్కసారి ఈ పీస్ నేను టేస్ట్ చేసి అలాగే చెప్తాను, మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో. అబ్బా, సూపర్ ఉందండి చికెన్ పకోడీ. దీంట్లో స్పైసీ కరెక్ట్గా ఉంది. ఆ నిమ్మకాయ పులుపు, ఆ స్పైసీ, మధ్యలో జింజర్ ఫ్లేవర్, అల్లం చిన్న ముక్కలు కట్ చేసాం కదా, ఆ జింజర్ ఫ్లేవరు, ఆ గార్లిక్, ఆ ఎల్లుల్లిపాయ ఫ్లేవరు, అర్థమైందా, ఆనియన్స్, ఈ మిర్చి మొత్తం అన్ని మిక్స్ అయ్యి అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుందండి. సేమ్ ఇలాగే మీరు ట్రై చేయండి, ఐటమ్ సూపర్ వస్తుంది. ఓకేనా, బాయ్.